Hi friends, నేను మీ అహ్మద్ షరీఫ్ ఎడ్యుకేషన్ మెంటర్ స్టూడెంట్ టైప్ కోచ్ అండ్ కెరీర్ కౌన్సిలర్ అండ్ దిస్ వీడియో ఇస్ బ్రాట్ యూ బై ఇట్స్ మై మాస్టర్స్ రీడిఫైనింగ్ కెరియర్స్. ఇవాళ మనం చూడబోతున్న టాపిక్ ఏంటి అంటే లేటెస్ట్ అప్డేట్ ఆన్ ఏపీఎస్ ఏంటి అంటే రీనేమింగ్ ఆఫ్ సర్టిఫికేట్ టు బిషన్ నిగుంగ్. Effective July 15, 2024, the evaluation results provided by APS India will be renamed from Certificate to Bishan Nigung. This modification aims to ensure consistency as evaluation results without conducted interviews are designed as Bishan Nigung at our other APS facilities in China and Vietnam. Please note this change is purely terminological and will not adversely affect the application process with German universities. The universities in Germany have been duly informed of this change. అంటే నాకేంటి సర్టిఫికేట్ రాకుండా బిషన్ నిగుంగ్ వచ్చింది అని మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఈ చేంజ్ ఆల్రెడీ వాళ్ళు చైనాలో వియత్నంలో వాళ్ళు ఎగ్జిక్యూట్ చేస్తున్నారు అండ్ కన్సర్న్ బాడీస్ లైక్ యూనివర్సిటీస్ అన్నిటికి కూడా అప్డేట్ చేయబడింది కాబట్టి కంగారు పడాల్సిన అవసరం లేదు అని క్లియర్గా చెప్పారు. స్కోప్ ఆఫ్ వెరిఫికేషన్. ద వెరిఫికేషన్ విల్ నౌ కాంప్రహెన్సివ్లీ రిఫ్లెక్ట్ ది ఎంటైర్ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ది అప్లికెంట్స్. అంటే వాళ్ళ ఎంటైర్ ఎడ్యుకేషన్, ఇంతకుముందు అయితే ఓన్లీ బ్యాచిలర్స్ ఒకటే పడుతుంది కదా, ఇప్పుడు ఎంటైర్ ఎడ్యుకేషన్ అన్నది మీకు కనిపిస్తుంది. ఇఫ్ స్పెసిఫిక్ ఎడ్యుకేషనల్ సెగ్మెంట్స్ ఆర్ అన్వెరిఫైయబుల్, ఫర్ ఇన్స్టెన్స్ డ్యూ టు ల్యాక్ ఆఫ్ కార్పొరేషన్ ఫ్రమ్ ఇండియన్ ఇన్స్టిట్యూషన్, దిస్ విల్ బి క్లియర్లీ ఇండికేటెడ్ ఆన్ ద వెరిఫికేషన్ రిపోర్ట్. అంటే మీ కాలేజో మీ హయ్యర్ స్కూల్ అథారిటీయో ఎవరైతే ఆ వెరిఫికేషన్ ప్రాసెస్లో సపోర్ట్ చేయలేదో మీకు ఇచ్చిన సర్టిఫికేట్లో, ఇష్యూ చేసిన సర్టిఫికేట్లో క్లియర్గా ఆ సపోర్ట్ ఇవ్వలేదు ఇన్స్టిట్యూషన్స్ అని మెన్షన్ చేసి ఉంటుంది. We trust that these changes will contribute to a more streamlined and transparent evaluation process. And thank you for understanding and cooperation APS team. అంటే ఈ చేంజెస్ని, అప్డేట్స్ని కన్సిడర్ చేసుకొని మీరు మీ కాలేజెస్కి, యూనివర్సిటీస్కి అప్డేట్ కనుక ఇచ్చినట్లయితే వాళ్ళు కనుక వెరిఫికేషన్ మెయిల్కి కనుక రెస్పాండ్ కాకపోతే సర్టన్ టైం లోపల వాళ్ళు ప్రాసెస్ చేసేస్తే లాస్ స్టూడెంట్కే. ఎందుకంటే మీరు సపోర్ట్ చేయలేదు అన్న డాక్యుమెంట్ వస్తే యూనివర్సిటీస్ వెరిఫికేషన్ ప్రాసెస్ని యాక్సెప్ట్ చేయొచ్చు, చేయకపోవచ్చు. చేయకపోతే మళ్ళీ కొత్త సర్టిఫికేట్ అప్లై చేసుకోవాలి కాబట్టి 18,000 రూపీస్ లాస్ అవుతుంది. కైండ్లీ స్టూడెంట్స్, మీరు మీ హయ్యర్ ఎడ్యుకేషన్ వాళ్ళకైనా సరే, ఇంజనీరింగ్ వాళ్ళకైనా సరే, డిగ్రీలో ఉన్న వాళ్ళైనా సరే, మీరు చెప్పుకోవాల్సింది ఏంటంటే మీ కాలేజ్ అథారిటీస్కి 18,000 రూపీస్ అట్ స్టేక్ అండ్ టైం పీరియడ్ ఆల్సో ఈజ్ వెరీ ప్రీషియస్. మనీ ఒక్కటే ఏదో లాస్ కాదండి, టైం కూడా లాస్ అవుతుంది అండ్ దానివల్ల మీరు వెళ్ళాల్సిన 1 year డిలే అవుతుంది. అది ఎక్స్ప్లెయిన్ చేయండి. థ్యాంక్ యూ.